హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో లిన్ వాళ్ళ గ్రాండ్ పాతో మాట్లాడతాడు కదా, అది మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో షార్ట్గా చెప్పాను కదా, సో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. లిన్ యూసెన్ తన బిజినెస్ ట్రిప్ డీటెయిల్స్ని గ్రాండ్ పాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఇక్కడే మనం లిన్ యూసెన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ని గమనించాలి. తను వెళ్ళిన 2 సిటీస్ ఉన్నాయి కదా, తను అక్కడికి వెకేషన్కి మాత్రమే వెళ్ళలేదు. అక్కడ ఒక టర్కీ ప్రాజెక్ట్ డీల్ని సెట్ చేశాడు. అంటే కంపెనీకి కొత్త మిషనరీ కోసం లిన్ యూసెన్ ₹1 కూడా ఖర్చు పెట్టట్లేదు. పార్ట్నర్సే ఆ ఖర్చుని భరిస్తారు. ప్రాఫిట్స్ వచ్చాక షేర్ చేసుకుంటారు. దీన్నే జీరో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అని అంటారు. గ్రాండ్ పాకి ఈ ఐడియా బాగా నచ్చుతుంది. బిజినెస్ ఏదైనా రూల్ ఒక్కటే కదా, కాస్ట్ కటింగ్, ఎఫిషియన్సీ బూస్టింగ్. నువ్వు సూపర్ గా చేసావని చెప్పి మనవడిని మెచ్చుకుంటాడు. అయితే ఇక్కడే సీన్ లో ఒక సీరియస్ ట్విస్ట్ అయితే వస్తుంది. గ్రాండ్ బాస్ సడన్ గా ఒక బాంబు పేలుస్తాడు. ప్రస్తుతం కంపెనీని చూసుకుంటున్న జాంగ్ మిన్ రిటైర్ అవుతున్నాడు కాబట్టి కంపెనీ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. అంతేకాదు జువాన్ యువాన్ కంపెనీకి సంబంధించిన నా షేర్స్ అన్ని నీ పేరు మీదకి ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్తాడు. కానీ మన లిన్ యూసెన్ రియాక్షన్ వేరేలా ఉంటుంది. గ్రాండ్ పా, కంపెనీ సెట్ అయ్యాక నేను మళ్ళీ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అనేదే లేదు అని నిజం చెప్పేస్తాడు. నార్మల్ గా అయితే ఏ తాతయ్య అయినా కోపడతాడు. కానీ ఇక్కడ గ్రాండ్ పా రియాక్షన్ చాలా కూల్ గా, చాలా మోడర్న్ గా ఉంటది. గ్రాండ్ పా ఏమంటాడంటే, నేను షేర్స్ నీకు ఇచ్చేస్తున్నా, అది నా డెసిషన్. ఆ తర్వాత వాటిని నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. కావాలంటే అమ్మేసుకో, లేదా నీ ఫ్యూచర్ వైఫ్ కి ఇచ్చి మేనేజ్ చేసుకో. ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయి, నీ భార్యని పట్టుకుని తిరుగు అని చాలా చెప్తాడు. ఇక్కడ గ్రాండ్ పా వాడిన ఫ్యూచర్ వైఫ్ అనే మాట చాలా ఇంపార్టెంట్. ఆయనకి తెలుసు బయట నిషాన్ వెయిట్ చేస్తుందని. అంటే ఇండైరెక్ట్ గా నిషాన్ని తన ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఆ అమ్మాయి బయట వెయిట్ చేస్తుంది వెళ్ళు అని చెప్పడంలోనే గ్రాండ్ పా ఆశీర్వాదం ఉంది. లిన్ యూసెన్ షాక్ అవుతాడు. నేను ఫస్ట్ మా అమ్మని అడగాలి, కానీ తను ఇప్పుడు నిద్రపోతూ ఉంటుంది. ఇవన్నీ కుదరవు. లీగల్ టీమ్ ని పిలిపించి మండే కల్లా ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని గ్రాండ్ పా ఆర్డర్ పాస్ చేస్తాడు. లిన్ యూసెన్ బయటికి వచ్చి నిషాన్ కి ఈ విషయం చెప్తాడు. తాతయ్య నాకు కంపెనీలో షేర్స్ అన్ని ఇచ్చేశారని. నెక్స్ట్ సీన్ లో నిషాన్ వాళ్ళ నాన్నకి చెంగు నుంచి కాల్ వస్తుంది. ఈ కాల్ మామూలు కాల్ కాదు, ఒక వార్నింగ్ బెల్. చెంగ్ డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తాడు. ఏంటి నీ కూతురు నిషాన్ ఆ పార్టీకి వచ్చిందంట, నీకు తెలియదా, నువ్వు తండ్రిగా ఫెయిల్ అయ్యావు అని చాలా ఎమోషనల్ గా ట్రిగ్గర్ చేస్తాడు. ఇక్కడ చెంగ్ ఆడిన మైండ్ గేమ్ చూడండి. నీ కూతురు నా మేనల్లుడు లిన్ యూసెన్ ఆ పార్టీలో చేతులు పట్టుకుని తిరిగేశారు. చూస్తుంటే లిన్ గాడు మా ఆస్తిని ఎలాగో పొందలేడు కాబట్టి నీ కూతుర్ని వాడుకొని నీ ఆస్తిని మింగేయాలని ప్లాన్ చేస్తున్నాడని చెప్తాడు. నిజానికి లిన్ యూసెన్ కి ఆస్తి మీద ఆశ అయితే లేదు. నిషాన్ అంటే ప్రాణం కదా. కానీ చెంగ్ ఆ విషయాన్ని ఎలా ట్విస్ట్ చేశాడంటే, నిషాన్ వాళ్ళ నాన్నకి లిన్ యూసెన్ ఒక గోల్డ్ డిగ్గర్ లాగా కనిపించేలా చేశాడు. వాడి ఫేస్ కి, వాడి తెలివికి నీ కూతురు పడిపోయింది. ఇక నువ్వు వాడికి మామగారివి అయిపోయినట్టే అని చాలా వెటకారంగా మాట్లాడతాడు. అంతేకాదు ఇక్కడ అసలు డీల్ బయట పెడతాడు. గ్రాండ్ పా షువాన్ యువాన్ కంపెనీ షేర్స్ అన్ని లిన్ కి రాసిచ్చేస్తున్నాడు. అది ఆగాలంటే నువ్వు హెల్ప్ చేయాలి అని అడుగుతాడు. నిషాన్ వాళ్ళ నాన్న కూడా ఆ కంపెనీలో షేర్ హోల్డర్ కాబట్టి సగం మంది ఒప్పుకోకపోతే షేర్స్ ట్రాన్స్ఫర్ అవ్వవు. సో లిన్ కి పవర్ రాకూడదు అంటే నిషాన్ వాళ్ళ నాన్న నో చెప్పాలి. ఇదే చెంగ్ ప్లాన్. దానికి రిటర్న్ గిఫ్ట్ గా చెంగ్ ఇంకో ఇల్లీగల్ ఆఫర్ అయితే ఇస్తాడు. సూజౌ లో ఒక డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఉంది. దానికి చెంగ్ కొడుకు జింగ్జీ బిడ్ వేస్తున్నాడు. వాడు గెలవడానికి బిడ్ రిగ్గింగ్ చేయాలి. దానికి నిషాన్ వాళ్ళ నాన్న సపోర్ట్ కావాలని అడుగుతాడు. దీనికి బదులుగా నామ్జింగ్ ప్రాజెక్టు పర్మిషన్స్ ఇప్పిస్తానని డీల్ మాట్లాడతాడు. పాపం నిషాన్ వాళ్ళ నాన్నకి తలనొప్పి వచ్చేస్తుంది. సరే చూద్దామని ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేశాక నిషాన్ వాళ్ళ నాన్న ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. వాళ్ళ వైఫ్ వచ్చి, ఏమైందండి అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే ఆమె మీద గట్టిగా అరుస్తాడు. నేను స్ట్రెస్ తీసుకోకపోతే డబ్బులు సంపాదిస్తారు, నువ్వేమో విల్లాలో ఉంటూ నీళ్ళలాగా డబ్బులు ఖర్చు పెడుతున్నావు, నా బాధ నీకేం తెలుసు అని చిరాకు పడతాడు. దీన్ని బట్టి అతనికి మెంటల్ గా ఎంత ప్రెజర్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అతను తన కూతురు నిషాన్ గురించి చాలా భయపడుతున్నాడు. నా కూతుర్ని అడ్డు పెట్టుకొని నా బిజినెస్ ని దెబ్బ కుట్టడానికి ఎవరో బాగా ట్రై చేస్తున్నారని ఆయన చాలా భయపడతాడు. తను ఫుల్ టెన్షన్ లో ఉంటాడు. ఎందుకంటే నిషాన్ లిన్ తో రిలేషన్ చేయడం వల్ల తన బిజినెస్ ఎక్కడ కొలాప్స్ అవుతుందో, చెంగ్ తన బిజినెస్ డీల్స్ అన్ని ఎక్కడ క్యాన్సిల్ చేస్తాడేమో అని భయం బాగా వెంటాడుతుంది. బేసిక్ గా కూతురు హ్యాపీనెస్ కన్నా తన బిజినెస్ సేఫ్టీనే అతనికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదే టైంలో ఇంకొక బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. నిషాన్ స్టెప్ సిస్టర్ నియాన్ ఉంది కదా, తన తప్పుల వల్ల డాడ్ ఎక్కడ కోపడతాడు అని ఆస్తి మొత్తం నిషాన్ కి రాసిస్తాడేమో అని చాలా భయపడుతూ ఇంటికి వస్తుంది.
కానీ ఇక్కడ వాళ్ళ మమ్మీ యూనన్ ఒక షాకింగ్ ట్విస్ట్ అయితే చెప్తుంది. అసలు విషయం ఏంటంటే మీ నాన్న దగ్గర మనం అనుకున్నంత సీన్ లేదు. ఆయన డివోర్స్ అయినప్పుడు నిషాన్ వాళ్ళ అమ్మ చాలా స్మార్ట్ గా 50% ప్రాపర్టీని భరణం కింద తీసేసుకుంది. కంపెనీ షేర్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. సో మీ నాన్న జస్ట్ బయటికి బిల్డప్ ఇస్తున్నాడు, కానీ లోపలంతా డొల్లా. అతను జస్ట్ వీళ్ళకి మనీ ప్రొవైడ్ చేసే ఒక పపెట్ మాత్రమే అని తేలిపోతుంది. ఇన్నాళ్ళు ఒక గోల్డ్ మైన్ అనుకుని అతన్ని పట్టుకొని మనం బాగా వేలాడాము, కానీ చివరికి మనకి ఏమీ మిగలదు అని యూనన్ చాలా ఫీల్ అవుతుంది. ఈ నిజం తెలియగానే నియాన్ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. డాడీ మీద డిపెండ్ అవ్వడం వేస్ట్ అని డిసైడ్ అయ్యి ఈజీ మనీ కోసం రాంగ్ రూట్ ని ఎంచుకుంటుంది. లాస్ట్ టైం జాకెట్ ఇష్యూ క్రియేట్ చేసిన ఆ బ్యాచ్ తోనే కలిసి ఒక ట్రేడింగ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతుంది. వాళ్ళు డబుల్ అవుతాయి, గ్యారంటీ ప్రాఫిట్స్ అని చెప్పగానే ఆశతో 20,000 యువాన్ ఇన్వెస్ట్ చేయడానికి సోజు సిటీ వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది. పాపం ఆమెకి తెలియదు ఆ గ్రీడ్ వల్ల తను ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోబోతుందో. మరొక వైపు మన హీరోయిన్ నిషాన్ కెరీర్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆఫీస్ లో సప్లయర్స్ తో డీల్ చేసేటప్పుడు ఆమె చూపించిన స్మార్ట్నెస్ కి, ఆ బడ్జెట్ ప్లానింగ్ కి అందరూ ఫిదా అయిపోతారు. కానీ సొసైటీలో ఒక బ్యాడ్ మెంటాలిటీ ఉంటుంది కదా. ఒక అమ్మాయి తన టాలెంట్ తో పైకి వస్తున్నా పక్కన ఒక పవర్ఫుల్ బాయ్ ఫ్రెండ్ ఉంటే క్రెడిట్ మొత్తం వాడికే ఇచ్చేస్తారు కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నిషాన్ ఎంత కష్టపడినా ఆమె లిన్తో ఎఫైర్ లో ఉంది కాబట్టే ఇవన్నీ సాగుతున్నాయని సప్లయర్స్ చీప్ గా గాసిప్స్ మాట్లాడుకుంటారు. ఆ మాటలన్నీ నిషాన్ వినేస్తుంది. తన హార్డ్ వర్క్ ని ఎవరు గుర్తించట్లేదు, కేవలం రిలేషన్షిప్ ని అడ్డం పెట్టుకుని జడ్జ్ చేస్తున్నారని ఆమె చాలా హార్ట్ అవుతుంది. ఆ పెయిన్ నుంచి బయటపడడానికి ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తుంది. హాస్టల్లో హాట్ పాట్ తింటూ తన బాధని షేర్ చేసుకుంటుంది. రియల్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళే కదా. వాళ్ళు నిషాన్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. లోకల్ టాక్ ని పట్టించుకోవద్దని ధైర్యం చెప్తారు. కరెక్ట్ గా అప్పుడే లిన్ ఎంట్రీ ఇస్తాడు. లిన్ రాగానే వైబ్ మొత్తం మారిపోతుంది. తను వచ్చిందే ఒక గుడ్ న్యూస్ తో. వాళ్ళు కష్టపడి చేసిన పీవీ గ్లాస్ ప్రాజెక్ట్ హెడ్ ఆఫీస్ కి సబ్మిట్ చేశారు. దానికి గవర్నమెంట్ సబ్సిడీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్. నిషాన్ ఫేస్ లో మళ్ళీ స్మైల్ చూస్తాం. ఫైనల్ గా ఆఫీస్ లో ఒక కొత్త ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఒక గ్రాండ్ ఎగ్జిబిషన్ ప్లాన్ చేయాలని హెడ్ ఆఫీస్ సజెస్ట్ చేస్తుంది. లిన్, నిషాన్, మిస్టర్ వు ముగ్గురు దీనికి రెడీ అవుతారు. ఫైనల్ గా ఆ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన నిషాన్ తన టాలెంట్ ని బయట పెడుతుంది. ఎకో గార్డెన్ కాన్సెప్ట్ గురించి ఇన్వెస్టర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆమె కాన్ఫిడెన్స్ చూసి ముచ్చటేస్తుంది. కానీ ఇక్కడ అసలు హైలైట్ ఏంటంటే లిన్ యూసెన్ చేసిన పని. నిషాన్ కి తెలియకుండానే వాళ్ళ మమ్మీని, ఆంటీని ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తాడు. ఇక్కడ చిన్న కామెడీ ఏంటంటే నిషాన్ ఫ్రెండ్ యాన్ కి నిషాన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అస్సలు ఎలాంటి ఐడియా లేదు. దాంతో తను నిషాన్ వాళ్ళ మమ్మీని చూసి అబ్బో ఎవరో పెద్ద రిచ్ ఇన్వెస్టర్ వచ్చినట్టుంది అని తనైతే అనుకుంటుంది. నిషాన్ వాళ్ళ మమ్మీ కూడా కూతురు సీక్రెట్ మెయింటైన్ చేయడానికి తెలియని వాళ్ళలాగా చాలా ప్రొఫెషనల్ గా యాక్ట్ చేస్తారు. ప్రోగ్రామ్ అయ్యాక మాకు ఫ్యాక్టరీ చూపిస్తారా అని అడిగి కూతురితో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. ఫ్యాక్టరీ విజిట్ చేస్తున్నప్పుడు నిషాన్ కి ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. లిమ్ తనని మాత్రమే కాదు తన ఫ్యామిలీని కూడా ఓన్ చేసుకున్నాడు. తన లైఫ్ లో వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని తెలిసి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అదే టైంలో టీమ్ కి ఒక గుడ్ న్యూస్ తెలుస్తుంది. ప్రొడక్షన్ రేట్ పెరిగిందని. సో సెలబ్రేషన్ మూడ్ లో అంతా హ్యాపీగా డిన్నర్ కి వెళ్తారు. కానీ ఇక్కడే అసలు పాలిటిక్స్ మొదలవుతాయి. డిన్నర్ టైంలో నిషాన్ వాళ్ళ మమ్మీకి ఒక లీడ్ తెలుస్తుంది. లిన్ వాళ్ళ గ్రాండ్ పా కంపెనీ షేర్స్ అన్ని లిన్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ ట్విస్ట్ ఏంటంటే దానికి మిగతా షేర్స్ హోల్డర్స్ పర్మిషన్ కావాలి. మెజారిటీ ఓటింగ్ ఉంటేనే లిన్ కి పవర్ వస్తుంది. ఇక్కడే మన విలన్ బ్యాచ్ సీమ్ లోకి వచ్చేస్తారు. నిషాన్ వాళ్ళ డాడ్ ఇంకా లిన్ వాళ్ళ మామయ్య జెంగ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని మనకి తెలుసు కదా. వీళ్ళు ఖచ్చితంగా లిన్ కి అగెనెస్ట్ గా ఓటు వేసి తన్ని డౌన్ చేయడానికి ట్రై చేస్తారని నిషాన్ మమ్మీకి భయం పట్టుకుంటుంది. నిషాన్ కూడా ఇదే విషయం ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతుంది. మా డాడ్ కి నా రిలేషన్షిప్ ఇష్టం లేదు. ఇప్పుడు ఈ షేర్స్ పవర్ వాడి చేతిలో ఉంటే ఖచ్చితంగా లిన్ ని ఇబ్బంది పెడతాడు అని వరీ అవుతుంది. కానీ లిన్ మాత్రం చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడు. నాకు ఆ పవర్ పాలిటిక్స్ అవసరం లేదు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అని ఆమెని ఓదారుస్తాడు.
ఆ రోజు నైట్ వాళ్ళ బాండింగ్, ఆ క్యూట్నెస్ సీన్ చూస్తే బయట ఎంత గొడవ జరుగుతున్నా కూడా వీళ్ళ లవ్ ని ఎవరు డిస్టర్బ్ చేయలేరనిపిస్తుంది. కానీ నిషాన్ వాళ్ళ మమ్మీ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది. నెక్స్ట్ డే డైరెక్ట్ గా తన ఎక్స్ హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. నీ షేర్స్ నాకు అమ్మేసాయి అని స్ట్రైట్ గా అడుగుతుంది. కేవలం లింద్ కి సపోర్ట్ చేయడం కోసం. అతను చాలా కన్నింగ్ కదా, వెంటనే మ్యాటర్ కనిపెట్టేస్తాడు. ఓహో, నీ కాబోయే అల్లుడు కోసం వచ్చావా? సరే, నా షేర్స్ కావాలంటే మన జాయింట్ కంపెనీలో నీకున్న షేర్స్ అన్ని నా పేరు మీద రాసేసేయి అని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇది వినగానే తనకి చాలా మండిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఫెంకి మైండ్ బ్లాక్ అయ్యి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు లిన్ని నాశనం చేయాలని చూస్తున్నావు, కానీ గుర్తు పెట్టుకో, అదే జరిగితే నీ కూతురు నిన్ను జీవితాంతం హేట్ చేసేస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. బయటికి వచ్చాక కానీ తన పెయిన్ మనకి అర్థం కాదు. ఒకప్పుడు ఆ కంపెనీ కోసం తను ఎంత కష్టపడిందో బాగా తెలుసు. ఇప్పుడు అదే కంపెనీలో తన కూతురు లైఫ్ కోసం బేరం ఆడాల్సి వస్తుంది. ఫైనల్ గా ఇంటికి వెళ్ళాక ఇక దాచిపెట్టి లాభం లేదు అనుకుని నిషాన్ కి వాళ్ళ నాన్నగారి అసలు రంగు గురించి, ఈ బిజినెస్ గొడవలు అన్ని చెప్పేసేయాలని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటుంది. నిజంగా ఒక మదర్ తన కూతురు హ్యాపీనెస్ కోసం, తనకు కాబోయే అల్లుడి కోసం ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటుంది అని ఇక్కడ ప్రూవ్ అవుతుంది. నిజంగా తను ఏం చేస్తుంది అంటే ఫెంగ్ కంపెనీలో తనకి ఉన్న షేర్స్ అన్ని అతనికి సాక్రిఫైస్ చేసేసి దానికి బదులుగా లిన్ వాళ్ళ గ్రాండ్ పా కంపెనీలో ఉన్న షేర్స్ ని తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని డిసైడ్ అవుతుంది. దీని వెనక ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఉంది. ఆ షేర్స్ తన చేతిలో ఉంటే ఫ్యూచర్ లో ఆ ఓటింగ్ పవర్ యూజ్ చేసి లిన్ యూసెన్ ని చైర్మన్ సీట్ లో కూర్చోబెట్టొచ్చని ఆమె స్ట్రాటజీ. కానీ పాపం నిషాన్ కి ఈ ప్లాన్ వెనక ఉన్న డెప్త్ అర్థం కాక చాలా టెన్షన్ పడిపోతుంది. అయ్యో, మమ్మీ ఎంతో కష్టపడి బిల్డ్ చేసిన కంపెనీని ఆ డాడ్ కి ఇచ్చేస్తే ఇక మమ్మీ ఐడెంటిటీ ఏంటి అని చాలా భయపడిపోయి ఫాస్ట్ గా ఇంటికి వెళ్తుంది. కానీ అక్కడ వాళ్ళ మమ్మీ చాలా కూల్ గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ మమ్మీ చెప్పే మాటలు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. చూడు నిషాన్, ఇన్నాళ్ళు సొసైటీకి భయపడి నన్ను ఎక్కడ ఏరోగెంట్ వైఫ్, హస్బెండ్ ని డామినేట్ చేసే వైఫ్ అంటారు అని భయపడి నా టాలెంట్ ని చంపుకున్నాను. డివోర్స్ తర్వాత టైం పాస్ చేశాను తప్ప నా గురించి నేను ఆలోచించలేదు. కానీ ఇప్పుడు నాకు 50 years వచ్చేసాయి. ఇప్పుడు నాకు కొంచెం రియలైజ్ అవుతుంది, ఎవరో ఏదో అనుకుంటారని నా కెరియర్ ని నాశనం చేసుకోలేను. నేను మళ్ళీ బిజినెస్ లోకి రావాలి. నా పవర్ ఏంటో అందరికీ చూపించాలి. ఈ డీల్ వల్ల అటు లిన్ కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ఇటు నా సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసినట్టు ఉంటుంది అని క్లారిటీ ఇస్తుంది. ఆ మాటలు వినగానే నిషాన్ కి వాళ్ళమ్మ మీద చాలా రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఫైనల్ గా లాయర్ సమక్షంలో డీల్ క్లోజ్ అవుతుంది. నిషాన్ వాళ్ళ నాన్న తన జాయింట్ కంపెనీ మొత్తం తనకే వచ్చిందని చాలా సంబరపడిపోతూ ఉంటాడు. కానీ తన వైఫ్ చేతిలో ఇప్పుడు కింగ్ మేకర్ పవర్ ఉంది. ఆమె సపోర్ట్ ఉంది కాబట్టి గ్రాండ్ పా కంపెనీలో లిన్ కి తిరుగులేని మెజారిటీ వస్తుంది. సో ఆల్మోస్ట్ కంపెనీ కంట్రోల్ లిన్ చేతికి వచ్చేసినట్టే. ఈ గుడ్ న్యూస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ నైట్ నిషాన్ లిన్ ని కలుస్తుంది. అక్కడ వాళ్ళ మధ్య ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ మూమెంట్, ఆ కిస్ సీన్ చాలా క్యూట్ గా ఉంటుంది. సీన్ కట్ చేస్తే హాస్టల్లో ఒక ఫన్నీ సీన్ జరుగుతుంది. కొలీగ్స్ అందరూ నిషాన్ ని చుట్టుముట్టి, ఏంటే లిన్ కి నిజంగానే కంపెనీ పవర్స్ వచ్చేసాయా అని ఆరా తీస్తారు. అప్పుడు నిషాన్ బాంబు పేల్చేస్తుంది. అవును, లిన్ కి పవర్ వచ్చేసింది అండ్ ఆ కంపెనీలో మేజర్ షేర్స్ అన్ని మా అమ్మ పేరు మీదే ఉన్నాయి అని అసలు విషయం రివీల్ చేస్తుంది. అది వినగానే ఫ్రెండ్స్ అందరికి మైండ్ బ్లాంక్ అవుతుంది. అమ్మ బాబోయ్, నువ్వు ఇంత రిచ్ కిడ్వా అని షాక్ అవుతారు. ముఖ్యంగా యాన్ రియాక్షన్ అయితే హైలైట్ అసలు. వావ్, నా బెస్ట్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కంపెనీలో టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఇక నా లైఫ్ లో కష్టపడాల్సిన పనే లేదు, లైఫ్ సెటిల్డ్ అని జోక్ చేస్తుంది. అందరూ ఫుల్ గా నవ్వుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లిన్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ తను చాలా సీరియస్ గా ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉంటాడు. లెఫ్ట్ హ్యాండ్ తో సోయాబీన్స్ ని పిక్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అంటే తన చేతికి మెల్లిగా పవర్ వస్తుందన్నమాట. ఆ టైంలో లిన్ తన నెక్స్ట్ ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను రేపు షాంఘై వెళ్తున్నాను, అక్కడ ఒక లేడీని కలవాలి, నాకు ప్రొఫెసర్ జాబ్ గురించి మాట్లాడాలి అని చెప్తాడు. అంటే బిజినెస్ సెట్ అయ్యాక మళ్ళీ తనకి ఇష్టమైన మెడికల్ ఫీల్డ్ వైపు వెళ్తున్నాడు అన్నమాట. నిషాన్ ని కూడా రమ్మంటున్నాడు. కానీ పాపం వర్క్ ప్రెషర్ వల్ల నిషాన్ నో చెప్తుంది. మరి షాంఘై ట్రిప్ లో ఏం జరుగుతుంది, లిన్ మళ్ళీ డాక్టర్ అవుతాడా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూసేద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, హై పాయింట్స్ ఇవ్వండి. అసలు వీడియోస్ బూస్ట్ అవ్వట్లేదు. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. మీరు హైప్ అయితే ఇవ్వండి, లైక్ కూడా చేయండి. మీరు సపోర్ట్ చేయడం నాకు చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.